అందరికీ ఈ వీడియో ఏదో ఫుడ్ బ్లాగ్ అనుకోకండి. ఇంత ఫుడ్ పెట్టాను ఇది అని. సో చాలామంది స్టూడెంట్స్ పబ్లిక్ యూనివర్సిటీస్ అడుగుతున్నారు ఎలా ఏంటి ఏం చేద్దామని. నా ఫ్రెండ్ ఒకడు పబ్లిక్ యూనివర్సిటీ ఇక్కడనే జాయిన్ అయ్యాడు. సో అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు స్టార్టింగ్ ఎలా అప్లై చేశాడు, ఏంటి పబ్లిక్ యూనివర్సిటీలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అట్లా ఎలా సర్వైవ్ అవుతున్నాడు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, కాలేజ్ ట్యూషన్ ఫీ ఎంత, ఇవి రకరకాల పబ్లిక్ యూనివర్సిటీ, మెయిన్గా ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్. ఎందుకంటే సెటప్ ఎందుకు చేశాను అంటే వాడు అసలు చాలా రోజుల నుంచి కలుద్దాం అంటే అసలు కుదరట్లేదు. ఎప్పుడో చెప్పి ఆ వీడియో చేద్దాం నీతో కలిసి చేద్దాం అది నార్మల్గా ఎప్పుడు ప్రతి చేసేది కాబట్టి ఈసారి ఫుడ్ ముందర పెట్టుకొని చేద్దామని అనుకున్నాను. సో అందుకే వీళ్ళు ఫుడ్ పెట్టి చేస్తున్నాను. వాడికి ఫుడ్ పెట్టి ఇవాళ చంపేస్తా. రారా ప్లేట్ తీసుకొని రా, నీకు ఆల్రెడీ రైస్ పెట్టా. దా అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే. ఇతనే నితిన్, ఎవ్రీ కుక్కులో ఉంటాడు. అంతేగా పేరు, ప్యారిస్ సాక్లే అంట పబ్లిక్ యూనివర్సిటీ. సో అందరికి ఫస్ట్ హాయ్ చెప్పు. హాయ్ అందరికి. ఈ పులిహోర చేసింది వీడే, పులిహోర బాగా కలుపుతాడు. సో అందుకే అది చెప్తున్నారా, పులిహోర బాగా కలుపుతాడు, అందుకే పులిహోర వీడియో చేశాడు. ఇప్పుడు తింటురా. అరే మర్చిపోయిన సాల్ట్ ఏది తెస్తున్నా, తీసుకురా. యాక్చువల్గా ఈరోజు బిర్యానీ నేనే చేశాను. ఇంకా వీడియో వచ్చినప్పుడు వీటితో వీడియో చేయాలి, అట్లే బయట తిరుగుదాం అన్నాడు. అన్నీ నాకు మాత్రం సాటర్డే మాత్రం కుదరట్లేదు. సో కుదరట్లేదు కాబట్టి ఈరోజు ఏదో అదృష్టం కుదిరింది, ఇక అందుకే చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ జరుగురా, ఇక్కడ జరుగు. ఇప్పుడు చెప్పిగా చాలా రోజుల తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నావు కానీ కుదరట్లేదు. ఎలా అసలు నువ్వు ఫస్ట్ పబ్లిక్ అందరేమో కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నావు. ఇది పెట్టుకోరా, పెట్టు ఆడబెట్టు. రాముడు మంచి బాలుడు అనే అర్థానికి వీడు సినోనిమ్ అన్నట్టు చెప్తున్నారా. అరే నీ గురించి చెప్పాలి కదా. చాలు బ్రో, అంత అయిపోద్దు. అంటే మీ టైమింగ్స్ దొరకవు మాకు, అందుకే. సో ఎప్పుడు నాకే మీ టైమింగ్స్ దొరకట్లేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో ఓకే, ఇప్పుడు అందరూ ఇండియాలో ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి తర్వాత ఇట్లా ఏమంటారు ప్రైవేట్ యూనివర్సిటీ వెళ్ళడం, అప్లై చేయడం, ప్రాసెస్ స్టార్ట్ చేయడం అంటారు. నీకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఇది పబ్లిక్ యూనివర్సిటీ చేయాలి ఎట్లా వెళ్ళాలి అని? ఓకే, నాకు యాక్చువల్గా ప్యారిస్ అట్లే ఒక పబ్లిక్ యూనివర్సిటీ అనే విషయం నాకు తెలియదు. ఓకే, నేను అబ్రాడ్ వద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక వెబ్సైట్ ఉండదు, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని. ఓకే, వెళ్ళి ఇంజనీరింగ్ ఫిల్టర్ పెట్టి ఫ్రాన్స్ సెలెక్ట్ చేసిన. టాప్ 50లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్యారిస్ సాక్లే ఒకటి, IB ప్యారిస్ ఒకటి. ఓకే, రెండింటికి అప్లై చేసిన. ఒకటి వచ్చింది, వచ్చేసిన. కొట్టే తెచ్చే. సరే, ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీ నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? లైక్ ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కలిసారా? అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఎవ్వరు ఉండరు, అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు పబ్లిక్ యూనివర్సిటీలో. అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ కూడా అదే. అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. నీ చుట్టూ అంతా మా క్లాస్లో 20 మెంబర్స్ ఉంటారు, 10 కంట్రీస్ ఉంటారు. ఆ 20 మెంబర్స్ అది నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, రకరకాల మనుషుల్ని కలవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్స్ ఎవరు ఉండరు, అది డిసడ్వాంటేజ్. ఇట్లుంటుంది అనమాట పబ్లిక్లో. ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీలో ఉంటున్నావు కదా, నీకు ట్యూషన్ ఫీ ఎంత? నార్మల్గా అడుగుతున్నాను, చెప్పాలి. పబ్లిక్లో నార్మల్గా తక్కువ ఉంటుంది. IB ప్యారిస్ లాంటి కాలేజ్లో అయితే 5,000 4,000 ఉంటుంది పర్ ఇయర్. మా దాంట్లో ఫీజు ఏం లేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ 250 euros పే చేస్తే డన్. ఏమండవి ఇది విన్నారా నువ్వు? ఫీజు అంట. లైక్ నీకు జీపీ ఎంత? నాకు 7.3 7.2. 7.3.
కొన్ని కాలేజెస్ 7.5 ఉంటే ఎలిజిబుల్ అనేస్తున్నారు కదా. ఎలిజిబిలిటీ ప్యారిస్ శాక్లీ వరకు అట్లీస్ట్. ఐపీ ప్యారిస్కి కూడా నేను అప్లై చేశాను. సిజిపి అయితే అదొక్కటే కాదు, లైక్ 6 ఉంటుంది బేస్ లైన్, 6 అబౌవ్ ఉంటే సరిపోతుంది. బట్ ఓవరాల్ ప్రొఫైల్ని చూస్తారు. ప్రొఫైల్ అంటే ఎలా, ఏం ప్రొఫైల్? ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, పబ్లిక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది, ఫస్ట్ నీ సిజిపిఐ చూస్తారు మ్యాక్సిమం. మేమైతే చెప్పినప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ ఎవరికైనా 7.5, 8 ఇట్లా ఉంటే చూసుకోండి, అది మీకు ఇంకా బూస్ట్ ఇస్తుంది అది అని అందరికి చెప్పుకుంటూ కూర్చున్నావు. నువ్వేమో 7.3, 6 అంటున్నావు. ఇలా ఇప్పుడు కొన్ని నేను చూసిన దాంట్లో కొన్ని యూనివర్సిటీలు 7.5 వరకు ఇది ఇలా చూపించింది. నేను మా యూనివర్సిటీలో నా కళ్ళతో చూసాను కొంతమంది ప్రొఫెసర్స్ మాకు 8 సిజిపిఏ 9 సిజిపిఏ ఉంటే మేము వాళ్ళని తీసుకోమనేటి వాళ్ళని కూడా చూసాను నేను. సో అట్ ఎనీ టైం సిజిపిఏ ఇంపార్టెంటే, కానీ అదే అన్ని కాదు. ఇంకేం డాక్యుమెంట్స్? ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్. నీకు ప్రాజెక్ట్ చేసావు? పబ్లికేషన్స్ చేసావా? అన్ని పబ్లికేషన్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేశాను. నైస్. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ ఆకులు అలములు ఈ మధ్యన అలవాటు చేసుకున్నా, నాకు రంజిత్ అన్న అలవాటు చేశాడు ఇదంతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటనే ఉన్నది. ఇంకా దాంట్లోకి వెనిగ్రేట్ అని ఒకటి ఉంటుంది సూపర్ మార్కెట్ లో. నేను డైరెక్ట్ ఇది చికెన్ లో అయినా లైక్ రేర్ గా చికెన్ చట్నీ ఈ రెండిట్లో చేస్తాం. కొంచెం క్యారెట్ తురుముకొని ఆ లీవ్స్ పెట్టుకొని వెనిగ్రేట్ అని ఒకటి వస్తుంది, అది ఇట్లా కొద్దిగా మన మయోనీస్ లాగా స్ప్రెడ్ చేసేసుకొని కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అది క్రూజ్ లో తిని అలవాటు అయిపోయింది. ఎలిజిబిలిటీస్ అంటే ప్రాజెక్ట్స్ అన్ని, నీ బయోడేటా కావాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక అన్ని చూసినాక నీ కాలేజ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇచ్చినాక. నాకు ఇంటర్వ్యూ జరగలేదు, ఇంటర్వ్యూ ఉండదు. ఇది ఎక్కడ పనిచేయ మళ్ళీ? మొదటి విషయం ఏంటంటే మా ప్రొఫెసర్స్ ఎవరికి క్లాస్ చెప్పే గుడ్ టైం ఉండదు, వాళ్ళంతా ఎప్పుడు రీసెర్చ్లో మునిగిపోయి తేలుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవన్నీ ఆడ దొబ్బదు. కాదు మరి క్యాంపస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ క్యాంపస్ ఫ్రెండ్స్ లేదు. ఐపీ ప్యారిస్, ప్యారిస్ శాక్లీ రెండు కూడా క్యాంపస్ ఫ్రెండ్స్ త్రూ అప్లై చేసుకోలేము. వెబ్సైట్, యూనివర్సిటీ వెబ్సైట్ త్రూ అప్లై చేసుకోవాలి. యూనివర్సిటీ వెబ్సైట్ అప్లై చేస్తావు, తర్వాత డైరెక్ట్ వీసా అడ్మిషన్ వస్తుంది, అప్పుడు క్యాంపస్ ఫ్రెండ్స్, తర్వాత వీసా. అంతే కదా, నేను అదే అంటున్నా. నీకు ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్ వాడే ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత క్యాంపస్ ఫ్రెండ్స్ వెళ్ళావు, వెళ్ళిన తర్వాత వీసా. అంతేగా. సో అందరు గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ యూనివర్సిటీస్ అప్లై చేస్తారో మొత్తం ఇంకా కంప్లీట్ గా సిజిపి అయితే 6+ ఉండాలి అంటున్నాడు తను. అది యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి. యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబుల్ ప్రకారం మీరు అప్లై చేస్తూ ఉండండి. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే అడ్మిషన్ వచ్చిందనుకో ఇక అన్నిటికీ మీకు ఈజీ అయిపోతుంది. నేను ఇది లాస్ట్ ఇంటేక్లో కూడా కొంతమందికి చాలా మందికి చెప్పిన, చూసుకోండి మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా కొంచెం మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పాను. బట్ ఎవరేం లేదు. నువ్వు ప్యారిస్ వచ్చావు కదా, మీ పబ్లిక్ యూనివర్సిటీ ఉంది, నువ్వు తెలుసుకున్న విషయాలు ఏంటి, నీకు అడ్వాంటేజెస్ నువ్వు ఇప్పుడు చెప్పావు, దానికంటే జాబ్ పరంగా నీకు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? జాబ్ పరంగా అయితే ఫస్ట్ యూనివర్సిటీ నేమ్ ప్యారిస్ శాక్లీ. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు యూనివర్సిటీ గురించి. అవునవును. రీసెర్చ్ అయితే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇండస్ట్రీ కంటే కూడా. పిహెచ్డి కూడా పిహెచ్డి చేయాలనుకుంటే కూడా అదొక బెస్ట్ ఆపర్చునిటీ పబ్లిక్ యూనివర్సిటీస్ తో. ఫండింగ్ వస్తుంది, ఆల్మోస్ట్ శాలరీ ఎంత వస్తుందో ఇండస్ట్రీలో చేరితే అంతకంటే కొంచెం తక్కువ వస్తుంది శాలరీ పిహెచ్డిలో. ఓకే. ఇయర్లీ 30,000 euros దాకా వస్తుంది పిహెచ్డి శాలరీ పబ్లిక్ లో వెళ్తే. ఇంకా ఉంటాయి బెనిఫిట్స్. అందరు స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఉంటారు మోస్ట్లీ చుట్టుపక్కల. ఆల్రెడీ ఫీజు లేదు, మళ్ళీ వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేయడానికి స్కాలర్షిప్స్ ఉంటాయి. చార్పాక్ లాంటివి. అవును, చార్పాక్, ఐఫెల్, ఐడెక్స్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది ఇంకోటి. అదే నైస్, బాగుందబ్బా. ఇది ఒకటే ఇక మిగతా అదర్ అంటే రెసిడెన్స్, క్రూస్. నీకు పబ్లిక్ యూనివర్సిటీ ఎక్కడున్నా, ప్యారిస్ శాక్లీ అయినా, ఐపీ ప్యారిస్ అయినా, సిటీ యూనివర్సిటీ అయినా,
అక్కడ క్రూజ్ ఉంటుంది ఖచ్చితంగా. క్రూజ్ రెసిడెన్స్ ఉంటుంది, క్రూజ్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్రూజ్ రెసిడెన్స్ అంటే చాలా చీప్, గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్టు. ఒక స్టూడియో 350కి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఉంటుంది అదేనా? నేను కాదు, నేను ప్రైవేట్ లో ఉంటుంది. మనకు అది రాసి పెట్టలేదు. సో అది కొంతమందికి పబ్లిక్ యూనివర్సిటీలో కూడా క్రూజ్ అని లైక్ కాలేజ్ తరపు నుంచి స్కాలర్షిప్లు ఇస్తారు అండ్ మీకు ఒక అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు చదువుతున్నట్టే ఇక అర్థం అన్నట్టు. సో కొంచెం ఎవరైతే ప్రొఫైల్ బాగుందో మంచిగా ఉందో ఇవన్నీ ముందు జాగ్రత్త చూసుకోండి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీ, 2 పబ్లిక్ యూనివర్సిటీ కనెక్షన్గా ఉన్న స్కాలర్షిప్స్, 3 వాళ్ళకి సంబంధించిన ఈ క్రూజు అకామిడేషన్. ఇవి 3 మీరు పర్ఫెక్ట్గా చూసుకోరు అనుకో మీరు ఇక ఈజీగా మీరు మీ మాస్టర్స్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అన్నట్టు. మీరు పార్ట్ టైం చేయకపోయినా ఇక్కడ ఉండి మీరు చదువుకొని మీ స్కిల్స్ మీ లాంగ్వేజ్ అనేది నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. జాబ్ పరంగా మీరు ఇంకా బాగా సెటిల్ అవ్వచ్చు అన్నట్టు. సో ఇవన్నీ మీరు రీసెర్చ్ చేయమన్నది అందుకే స్టూడెంట్స్ అనేది. మేము ఎలాగో తప్పులు చేసాం, మాలాగా మీరు తప్పులు చేయొద్దరే నువ్వు ఇన్ని కాలం వీడియోలు చేస్తున్నా కూడా మీరు మళ్ళీ ఏమంటారు మీ అది ఇంకేం చెప్పలేము దాన్ని, ఏం అనలేవు అసలు. సో లెట్ ఇట్ బి అన్నట్టు వదులుతున్నాం. సో ఇది ఈ వీడియో. ఇంకా సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అని CGP అంటే కూడా మా యూనివర్సిటీలో ఉండేవాళ్ళు మోస్ట్లీ ప్రాజెక్ట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి CGPA ఎక్కువ ఉంటుంది. 8.5, 9 అబోవ్ ఉండే వాళ్ళు కూడా చూసినా నేను మా యూనివర్సిటీలో. చాలా మంది ఇండియన్స్ ఉండే, ఒక్కరిద్దరు ఇండియన్స్ అయినా సరే NITs IITs నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అది ఇప్పుడు మీకు పబ్లిక్ యూనివర్సిటీలో లైక్ ఓకేనా లైక్ స్టడీస్ అది ఇదంతా? స్టడీస్ అంటే ఫ్రెంచ్ సిస్టమ్ మొత్తం ఒకటే, కోర్స్ TP అంతే సేమ్. పబ్లిక్ కి లేదు, మేనేజ్మెంట్ కి లేదు, ఏది తేడా లేదు, ఒకటే కొట్టుడు 5 days a week, 5 days classes. సో ఇది ఇంకేమైనా స్టూడెంట్స్కి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నా ప్యారిస్ గురించి? ChatGPT నమ్మకండి, ఊరికే దాన్ని బ్లైండ్ గా ఫాలో అవ్వకండి. ఇది మాత్రం కరెక్ట్. యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి, మీ సొంత రీసెర్చ్ చేయండి, ఆ వెబ్సైట్ లో అన్ని చూడండి. కొన్ని చోట్ల ఇప్పుడు మా కాలేజ్లో AI కోర్స్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి. దాంట్లో బయో ఇన్ఫర్మాటిక్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా AI టీచ్ చేస్తారు. AI మీదనే మళ్ళీ జస్ట్ నార్మల్ AI కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కూడా ఒక డిపార్ట్మెంట్ లో, మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఇంకో AI కోర్స్ ఉంటుంది. సో AI మీద మా కాలేజ్ లో ఒక 3 కోర్సెస్ దాకా ఉంటాయి మా యూనివర్సిటీలో, ఉత్త AI మీదనే. కానీ చూస్తే 20 members 15 members అట్లా అంతే ఉంటుంది స్ట్రెంత్. చాలా తక్కువ మందిని తీసుకుంటారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ కదా, ఎక్కువ మందికి ఇవ్వలేరు. అది కూడా కరెక్టే, అంతా ఫ్రీ ఆఫ్ ఇవ్వాలంటే కష్టం కదా. సో ఇది అన్నట్టు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ నితిన్, నీ టైం మీ సమయస్ఫూర్తిని మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తామో తెలియదు కదా. సో ఇంతటితో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఈ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి సైనింగ్ ఆఫ్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.